హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే గోధుమ పిండితోటి బూరెలు తయారు చేసుకుందామండి. రండి, ఇందుకు కావాల్సిన గోధుమ పిండి అండి. గోధుమ పిండి ఒక పావు కిలో తీసుకొని బాగా అలా జల్లించి పెట్టుకోవాలండి. మామూలుగా డైరెక్ట్ జల్లెల్లో వేసి జల్లించుకున్నామంటే చుట్టంతా పడుతూ బాగా రోతగా ఉంటుంది కదండి. అందువల్ల ఇలా గ్లాసులో వేసి జల్లించుకోవడం వల్ల ఒకే దగ్గర పడుతూ పిండి చాలా నీట్గా జల్లించుకోవచ్చండి. చూసారా, నేనైతే ఇలాగే పడతాను. చూడండి, గ్లాస్తో నిండా పిండి తీసేసుకొని అలా బోలించేసుకొని అలా పట్టడం వల్ల ఒకే దగ్గర పిండి పడుతుంది. చుట్టంతా మనకు ఏం టైం వేస్ట్ అవ్వడం తొడవటానికి అదంతా, లేదంటే పిండి అంతా చుట్టుపడి మనకు మళ్ళీ టైం వేస్ట్ కదా. అలా జల్లించి పక్కన పెట్టేసుకోవాలండి పిండిని. నేను ఒక పావు కిలో పిండి తీసుకున్నానండి. ఓకే, అదంతా జల్లించి పెట్టుకొని మనం ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. బెల్లం రుచికి సరిపడా చూసుకొని తీసుకోండి మీరు. ఓకే అండి, ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను, సరిపోయింది నాకు. కొంచెం వాటర్ వేసుకుని ఆ బెల్లంలో బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆ బెల్లం మొత్తం కరిగిపోవాలి. మనం వేడి చేసేది అవసరం ఏం లేదండి. కొంచెం వాటర్ పోసి బాగా కలిపామనుకోండి, అదంతా బాగా కరిగిపోతుంది. ఏదన్నా పీచులు, చిన్న చిన్న రాళ్ళు అలా ఉన్నాయనుకోండి, మనం వడకట్టేప్పుడు పోతాయి అన్నమాట. వేడి చేయ అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా పిండి జల్లించి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన నానబెట్టి ఉంచుకున్నాం కదండి బెల్లంని, దాన్ని జస్ట్ వడకట్టడమేనండి. స్టవ్ మీద పెట్టే అవసరం ఏం లేదు. జస్ట్ వాటర్ పోసి బాగా కలిపేస్తే బెల్లం కరిగిపోతుంది. అది వేసేసుకోవడమే. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలండి. మనం దోసపిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలన్నమాట. చూసి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూస్తారా, నేను కలుపుతున్నాను చూడండి. అలాగా మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి ఆ పిండి మొత్తం. ఏమి కొంచెం కూడా ఉండలుగా ఉండకూడదండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటూ చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. బ్యాటర్ ఎంత మీరు బాగా కలిపారంటే అంత బూరెలు బాగా పొంగుతాయండి. మనం పిండి తక్కువగా కలిపామనుకోండి, బూరెలు అంతగా పొంగవు. మామూలుగా అరిసెల్లాగా అతుక్కుపోతాయి అన్నమాట బ్యాండలకి. అలా కాకుండా ఇలా బాగా పిండి బాగా కలిపామనుకోండి, బూరె బాగా పొంగుతుందన్నమాట. మనం ఉంపే ఏం పని లేకుండా. ఓకే అండి, బాగా అలా కలుపుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ అవసరమైతే వేసుకుంటూ ఉండాలి. చూసారా, అలా బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పడతాయండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పడతాయండి దానికి. 2 గ్లాసెస్ వాటర్ అయితే కంపల్సరీ పడతాయి. అలా కలిపేసుకుంటూ ఉండాలి. చూడండి, బ్యాటర్ ఎలా వస్తుందో, సేమ్ మన దోసపిండి ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఓకే, అలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెంసేపు నానుతుంది పిండి. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను, అది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఓకే, అది పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా బాగా కలిపేసి అది కొద్దిసేపు నానుతూ ఉంటుంది. ఈలోపు మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఓకే, ఇందులో ఒక చిన్న మూత లాంటిది ఒకటి వేసుకోవాలండి. ఏదైనా చిన్న ప్లేట్ కానీ, ఒక బాక్సుల పైన ప్లేట్లు ఉంటాయి కదండి, అలాంటిది వేసేసుకుంటే కొంచెంగా గుంటగా ఉండేది. దాంట్లో వేసామంటే కరెక్ట్గా షేప్ వస్తుందండి, రౌండ్గా. మీకు విడిగా వేయడం కూడా ఒకసారి చూపిస్తాను. చూసారా, అలా బాగా పొంగుతూ బూర అలా వస్తుందన్నమాట. మనం అది వేయంగానే కొంచెం కొంచెంగా నూనె దాని మీద వేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే పైన కూడా నూనె, వేడి నూనె తగిలి బాగా పొంగేదానికి అవకాశం ఉంటుంది. చూసారా ఎలా పొంగుతున్నాయో. అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనకేం అరిసెలతో కూడా అవసరం ఉండదండి. పండగప్పుడు పాపం అరిసెలు చేసుకొని చేతగాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. అదిగో చూడండి, విడిగా వేసేది కూడా చూపించాను. ఒకే దగ్గర అటు ఇటు వెళ్ళకుండా పిండి ఒకే దగ్గర ఒక గంట వేసామంటే అలాగా బూరెలాగా అక్కడే పొంగుతుందన్నమాట. కొంచెం విడివిడిగా వేస్తే విడిపోతుంది కదా, ఒకే దగ్గర వేసామంటే అలా రౌండ్గా షేప్ కూడా మారదండి. ఓకే, అలాగే 1 బై 1 అలాగే వేసుకుంటూ కొంచెం కొంచెం నూనె చల్లుతూ ఉండాలండి నాన్ స్టాప్గా. దానివల్ల ఏంటంటే బూరె కరెక్ట్గా పొంగుతుంది. లేదంటే అలాగే అణిగిపోయి మామూలు మనకి అది ఉంటుంది కదా అరిసె, అలాగే చప్పబడిపోయినట్టు వచ్చింది అనమాట. అలా మనం నూనె వేయడం వల్ల అలా చూసారా బాగా పొంగుతుంది. అలాగే మొత్తం మనం తీసుకునే పిండి మొత్తం 1 బై 1 అలాగే వేసేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి. నేను వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి అండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పెద్ద పని కూడా ఏముండదు దీనికి. జస్ట్ ఒక 1/2 అవర్లో మొత్తం అయిపోతాయండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే
మనకు గోధుమ పిండి బూరెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.